ఉదయకాల సమయంలో ప్రేమ వార్తను ప్రాంతవాసులను ప్రేమించి మీరిచ్చిన తరుణాన్ని బట్టి వందనంలో మీరే ప్రభా జీవం కలిగిన మాటలు, ప్రేమ గల మాటలు, పరలోక రాజ్యము గురించి నిత్య జీవం కలిగిన మాటలను మీరే వినిపించి మహిమనుంది రక్షణ కార్యం లోతుగా జరిగించమని యేసు ప్రభు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థించి ఏడుచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, అన్నలారా, అయ్యలారా, అక్కలారా, ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు శుభాభివందనం తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించిన సర్వలోక మానవాళి కొరకు మనకు అనుగ్రహించిన ఈ యొక్క నూతన దినం బట్టి గుడ్ ఫ్రైడే అని ఒక గొప్ప మానవాళికి ఒక చరిత్రగా ప్రపంచంలో నిలిచిపోయినదిగా ఉన్నది. ఎందుకు గుడ్ ఫ్రైడే ఇంత చరిత్రలో నిలిచిపోయినదిగా ఉన్నది అంటే, గుడ్ ఫ్రైడే మానవ అందరి జీవితాలలో ఒక నూతనమైన అధ్యాయాన్ని, అంటే ఏదైతే మానవుడు దేవుడి యొద్ద నుండి తప్పిపోయాడో లేదా తొలగిపోయిందో, లేదా మనము బైబిల్లో ఏ విధంగా తెలియజేస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. ఆ మహిమను మనం పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు తానే నీవు పొందవలసిన ఆ శిక్షకు బదులుగా తానే ఆ కలవరిశిలలో మన కొరకై ప్రాయశ్చిత్తముగా లేదా ఒక బదులుగా తానే కలవరిశిలలో మనకు బదులుగా తానే అర్పించుకున్నాడు, తన ప్రాణమును పెట్టినాడు. అంత మాత్రమే కాదు, మనకు రావాల్సిన శిక్ష యావత్తు తానే అనుభవించినాడు. దానిని బట్టి ఆయన మరణించవలసి వచ్చినది. దానిని బట్టి మనకు గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే అంటే అనాది కాల సంకల్పం చొప్పున దేవుడు మన కోసం ఏదైతే మేలును దాచి ఉంచినాడో ఆ మేలును మనం పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును తన మీద యావత్తును తన భుజాల మీద వేసుకున్నాడు. తనను మనం నడిపించేవాడిగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు పిలుస్తా ఉన్నాడు, ఆ మహిమను మనం పొందడానికి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆ విశ్రాంతి ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరిశిలలో తానే ఆ శ్రమ అంతా భరించిన వాడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, అదేమనగా ప్రభు అయిన యేసునందు ఆయనను మృతుల నుండి లేపినని ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవమును రక్షణ మనం పొందేవారిగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఆ మహిమ అంటే పరలోక రాజ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. అందుకని పరలోక రాజ్యాన్ని అందరికి ఇవ్వటానికి ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. సర్వ మానవులందరి రక్షణార్థమై ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన రక్తాన్ని మానవులందరి కొరకు చిందిస్తూ వచ్చినాడు. ప్రియ స్నేహితులారా, ఎలయనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువుని యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి ఆ మహిమను పోగొట్టుకుంటున్నారు. ఆ నిత్య రాజ్యాన్ని, మోక్షాన్ని పోగొట్టుకుంటున్నారు. దాన్ని ఇవ్వటానికై లోకంలో సర్వ మానవులందరికీ ఇవ్వటానికై ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవులందరినీ కలుగు చేసిన వాడు. అందుకని మానవులందరినీ ప్రేమించి అందరి కొరకు శిలువలో మరణిస్తూ వచ్చినాడు. ఆయన చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కిరీటము, శరీరం మొత్తం నాగడు చాలు తిన్నబడి శిలువలో వేలాడుతూ మరణిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆయన చిందించిన రక్తం ద్వారా మానవులందరి పాపములకు క్షమాపణ ఉన్నది. ప్రియ స్నేహితుడా, ప్రభువు యేసుక్రీస్తు శిలువలో వేలాడింది నీ కొరకే. నువ్వు ఎప్పుడైతే శిలువ వైపు చూస్తావో, ఆయన ఎందుకని మరణించాడంటే నీ కొరకైనా మరణించాడని నువ్వు ఎప్పుడైతే గుర్తు తిరుగుతావో నీ సమస్యలన్నీ ప్రభువు యేసుక్రీస్తు వారు తీసివేస్తాడు. నీ కష్టాలు, నీ బాధలు, నీ రోగాలు, నీ ఇబ్బందులు, ఎలాంటి సమస్యలతో ఉన్నా, ఎలాంటి దుఃఖంతో ఉన్నా, ఎలాంటి మనోవేదనతో ఉన్నా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు.
నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు నెమ్మదిస్తాడు. శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎవరి నెమ్మదిని, ఎవరు పొందుకోలేని శాంతిని నీకు ఇస్తాడు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నిజమైన సంతోషాన్ని ప్రభు ఇస్తాడు. కాబట్టి ఆ సంతోషం మీకు ఇవ్వాలని, మేము పొందుకున్న ఆ సంతోషాన్ని మీరు కూడా పొందుకోవాలని మీ ప్రయాసంతో మీ మట్టుకు వచ్చాం. దేవుడి మాటలు దీవించును గాక. మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. మేము ఎందుకు ఈ విధముగా పాటలు పాడుకుంటూ మీ వీధులు కూడా వచ్చామంటే, మేము కూడా ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియక మా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టు దినములు, ఈ విధముగా దేవుని సేవకులు వచ్చి మరి దేవుని యొక్క మాటలు తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిని గ్రహించాము. రక్షణ పొంది ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి మేము, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మీరు సర్వలోకముకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పినటువంటి మాటను బట్టి మేము పొందిన మేలును మీకు కూడా తెలియజేయాలని, మేము వెళ్ళబోయే స్థలం గురించి మీకు కూడా పరిచయం చేయాలని మాత్రమే మేము వచ్చామండి. మన ఉదయం లేచి రకరకాల వార్తలు మనం వింటూ ఉంటాం. ప్రసార మాధ్యమాల ద్వారా గానీ, వార్తాపత్రికల ద్వారా గానీ, కొంతమంది వ్యక్తుల ద్వారా గానీ వింటూ ఉంటాం. అదే విధముగా మేము కూడా ఒక శుభ సందేశాన్ని మేము ముందు ఉండాలో తీసుకుని వచ్చామండి. అదేమనగా 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చినని. కాబట్టి పాపులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే గనక దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, అందరూ పాపము చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నేనేమి పాపం చేయలేదని మీరు అనొచ్చు. వాస్తవమే, మీరు చేయకపోవచ్చు. కానీ ఆది మానవుడి ద్వారా ప్రారంభ దినాలలో పాపము చేసినటువంటి యొక్క మానవుని ద్వారా ఆ రక్తంలో పాప బీజం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ పాపం పోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే, ఒక మనిషి యొక్క పాపం పోవాలంటే ఒక పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు ఎవరుంటే వారు రక్తము కార్చాలి. కాబట్టి పరమాత్ముడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను కూడా ఆ స్వరూపంలో స్వహస్తాలతో చేసిన దేవాది దేవుడు పరలోకంలో చూసినప్పుడు భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేని కారణంగా ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన ఈ లోకంలో పరిశుద్ధుడిగా పాపం లేని వాడికి ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడండి. అదే గుడ్ ఫ్రైడే నిన్నటి దినాన్ని ప్రపంచమంతా కూడా ఒక పండుగగా జరుపుకున్నటువంటి ఆ గుడ్ ఫ్రైడే దినాన్ని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములు నా పాపములు మనందరి పాపముల కొరకు సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాపమును పరిహరించడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడండి. అంతేకాదండి, అలా ప్రాణం పెట్టి ఉంటే నీకు నాకు రక్షణ లేదు. కాబట్టి ఆ ప్రభు ఏం చేయంటే సమాధి చేయబడ్డాడు, 3వ దినములు తిరిగి లేచాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మీ కొరకు నా కొరకు అందరి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడవాలని. నడిస్తే ఏముంది అంటే పరలోకం ఉంది. ఒకవేళ నడవకపోతే ఏముందంటే నిత్య నరకం ఉంది. ఆ నరకంలో తప్పించబడి పరలోక రాజ్య వారసులు ఉండాలని ప్రభు కోరుతూ అటువంటి కృప దేవుడు మీకు మాకు మనందరికీ కూడా దేవుడు దయచేయను గాక. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రియ సహోదరులు కొన్ని కరపత్రులు తీసుకుని ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం బట్టి మా వందనములు తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, మరి ఎందు నిమిత్తం పాటలు పాడుకుంటూ ఇటు రీతికి మీ మధ్యకి రావాల్సి వచ్చిందంటే ఒక మంచి మాటను, ఒక మంచి వార్తను మీకు తెలియజేయాలని మరి ఈ విధంగా మీ మధ్యకి రావడం జరిగింది. ప్రియులారా, మరి ఏమిటే మంచి మాట అంటే మన సృష్టించిన సృష్టిగత అయిన దేవత దేవుని గురించి, ఆయన యొక్క చిత్తమును గురించి, ప్రణాళికల గురించి మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఈ విధంగా రావడం జరిగింది. ప్రియులారా, మరి లోకములో జీవిస్తున్న మనందరం కూడా మరి కొన్ని వేల సంవత్సరాల కిందట మరి దేవుడు తన యొక్క చిత్తములో ప్రణాళికలో మరి సృష్టి యావత్తుని సృష్టించి మరి ఆ సృష్టిని ఏలుబడి చేయడం కొరకు తన రూపంలో మానవులుగా మరి మనల్ని మరి నిర్మించుకోవడం జరిగింది. నేల మట్టి నుంచి మరి మనిషిని తయారు చేసి తన శ్వాస ఊది మనిషిని జీవాత్మగా మరి మనిషిగా మారడం లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. అట్టి విధంగా మరి ఈ భూ ప్రపంచం మీద కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి జరిగిన ఈ సృష్టి క్రమం నుంచి మరి ఈ రోజు వరకు కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మరి నిండి ఉండమని చూస్తున్నాం. ప్రియులారా, మరి మనమందరం కూడా మరి జీవిస్తున్న మనందరం దేని కొరకు జీవిస్తున్నాం, మన జీవితం మరి మన విధానం దేనికోసం తెలుసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనందరం కూడా కేవలం మన ప్రయోజనాల కొరకు, మన స్వప్రయోజనాల కొరకు మన కేవలం మన అవసరాల కొరకు మనం జీవించే వారిగా ఉన్నాం. ఈ లోకంలో మనం జన్మిస్తున్నాం,
జీవిస్తున్నాం, మరణిస్తున్నాం. తర్వాత మరణించిన తర్వాత మనం ఏమవుతున్న దాని గురించి ఏ ఒక్కరు కూడా గ్రహించుకోవట్లేదు. ప్రియులారా, మరి లోకములో దేవుడు మనం సృష్టించిన మరి మా ప్రారంభంలో మనందరం కూడా మరి దేవుడు ఎటువంటి వాడంటే ఆయన ఎంతో మరి గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. అటువంటి పరిశుద్ధ హృదయం కలిగి పవిత్రత కలిగి మనం జీవించాలని దేవుడు మనం సృష్టించుకుంటే మరి ప్రారంభంలోనే దేవుడి మాట మనం తృణీకరించి మరి ఆయన మాట వినకుండా ఆయనకు వ్యతిరేకంగా మారి ఉన్నాం. దానివల్ల మన పాపాన్ని పొందుకున్నాం. మన ఆ పాపం ద్వారా మన ఈ లోకంలో అనేకమైన పాపాలు చేస్తూనే ఉన్నాం. మనది కాని దాని గురించి మనం ఆశిస్తున్నాం, మనది కాని పరస్త్రీ గురించి మనం మరి ఆశిస్తున్నాం, పరా పురుషుల గురించి మనం ఆశిస్తున్నాం, మన కాని ఆస్తుపాస్తులు మన కోరిక మనం ప్రయాసపడుతున్నాం. ఇలా అనేకమైన వాటి గురించి మనం ప్రయాసపడుతూ మరి లోకములో మనం జీవితాన్ని గడిపే వరకు ఉన్నాం. ప్రియులారా, మరి దేవుడు పవిత్రం మరి పరిశుద్ధుడు కనుక అటువంటి పరిశుద్ధ హృదయం మనం కలిగి జీవించాలని ఆశిస్తున్నాడు. మరి ఆ పవిత్రత మనకు ఎలాగొస్తుందంటే మనందరి పాపాన్ని కడిగివేయడానికి పరిశుద్ధుడైన దేవుడు తన రక్తంలో కడగబట్టడం ద్వారా మాత్రమే ఆ పరిశుద్ధి మనం పొందుకోగలుగుతాం. మరి ఆ ప్రక్రియ 2020 సంవత్సరాల కిందట మన ప్రభు క్రీస్తు వారి ద్వారా జరిగింది. అదే ఆ దినాన్ని మరి గత దినాన్ని ఆయన శిలువ మరణం అనుభవించిన దినాన్ని నిన్నే మరి మేము జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లరా, మరి మనందరూ కూడా పాపులను ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడితే మరి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు జీవించే గొప్ప ధైర్యం మనం పొందుకునే వారికి ఉండగలుగుతాం. అంతే తప్పించి కేవలం ఈ లోకంలో మన సొంత ఆలోచన ద్వారా మనం ఇది కూడా మనం పొందుకోలేం. ఈ లోకంలో ప్రియులారా, మరి మనిషి ఆయుష్ కాలం తెలుసు, 70 సంవత్సరాలు అధిక కాలం ఉంటే 80 సంవత్సరాలు, అంతకంటే మనం ఎక్కువ కాలం ఈ లోకంలో జీవించాం. కానీ ఈ జీవిత అనంతరం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం యుగాలు తరతరాలు దేవాతీయులతో మరి జీవించే అర్హత దేవుడు మనకు కల్పిస్తున్నాడు. మరి అట్టి అర్హత మనం పొందుకోవాలంటే తప్పక మనం ఆయన మార్గంలో జీవించడానికి, ఆయన గురించి తెలుసుకుని ఆయన కొరకు మనం మరి ఆయన ప్రణాళికలు జీవించి ఇష్టపడే వరకు ఉంటే తప్పక దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. మరి ఈ మాటలు మీ అందరి హృదయాలు కూడా దేవుడు నీరు గట్టి పిలిపించాలని ఆశిస్తూ మరి చిన్ని ప్రార్థన చేసి మేము ముందు కొనసాగిపోతున్నాం. మీకు ఇష్టమైతే ప్రార్థన చూపించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ భూలోకంలోకి వచ్చినాడని బైబిల్ గ్రంథం చెలివిస్తూ ఉన్నది. కాబట్టి ఎవరు ఆయన ప్రజలు, ఆయన ఎవరు పాపములను క్షమించడానికి భూలోకంలోకి వచ్చినాడని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని దేవుడు బైబిల్ గ్రంథం చెలివిస్తుంది. అంటే లోకం అంటే ఒక కవి చెప్తున్న మాట ఏంటంటే లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులే అన్నారు. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమించి తన ప్రీతమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూలోకంలో పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజల పాపములను రక్షించడానికి భూలోకమునికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపములు రక్షించాలంటే సామాన్యంగా మనం చెప్పవచ్చును, పరిశుద్ధుని యొక్క రక్తం వలన మాత్రమే మానవ పాపములు క్షమించబడతాయని. ఆ రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకమునికి కన్యమరి వలన, అంటే ఆయన జన్మ పాపం లేకుండా పరిశుద్ధాత్మ వలన భూలోకమునికి వచ్చినాడండి. ఆయన అంటే ఆయన జన్మలో పాపం లేని వాడుగా ఉన్నాడు. తర్వాత మనం ఆయన చూసినట్లయితే ఆయన భూలోకంలో 33.5 సంవత్సరములు భూలోకంలో ఆయన శరీరధారిగా మానవాకారంలో ఆయన భూలోకంలో నివసించి ఏ పాపము లేని వాడుగా తన జీవితం ముందుకు కొనసాగించాడు. అంటే ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవించినటువంటి జీవితంలో కూడా పాపం లేని వాడుగా ఉన్నాడు. కనుక ఆయన మాత్రమే మానవ పాపములను క్షమించటానికి సమర్థుడైన గుర్తెరిగిన వారి ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఆయన అంటున్నాడు కదా, ఆ యేసు రక్తమే ప్రతి పాపముల నుండి మనలను విడిపించేదిగా ఉందని చెప్తున్నాడు. కనుక ఆ యేసుక్రీస్తు వారి ప్రభువు రక్తంలో మనం పాపములు కడుక్కుని మనం శుద్ధీకరణ చేసినట్లయితే ఆ దేవాది దేవుడు ఇచ్చేటువంటి నిత్య రాజ్యములకు మనం వారసులు అవుతామని దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇటు రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని నుండి మనం రక్షిస్తాడంటే శారీరకంగా ఉన్నటువంటి మనలను మన వ్యాధి బాధలను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకములకు వచ్చినాడు. ఆయన శరీరధారి ఉన్న కాలంలో గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి కాలునిచ్చారు, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించినాడు. వాటి నుండి రక్షించడమే కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు ఒక నిత్య రాజ్యం అనేది అవసరం కలిగి ఉన్నదని, మనము నిత్య నాశనములోకి వెళ్లకుండా నిత్య రాజ్యంలోకి వెళ్ళటానికి మన ఆత్మను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకమునికి వచ్చున్నారండి. రక్షణను పొందేరావు నీవు విశ్వసించినా, నీవు విశ్వసించినా. సోదరుడా పాపముపై వేడుమా ప్రభు యేసుని, సోదరి పాపముపై వేడుమా ప్రభు యేసుని. బోలో జిందాకు భవనేశ్వసికే.
ప్రభువునందు ప్రియులైన దేవరపల్లి గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియపరుచుకుంటున్నామండి. మరి మేము ఉదయకాలమే ఈ రీతిగా ఒక బృందంగా ఏర్పడి మీ గ్రామ పురవీధుల్లో తిరుగుచూ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మీకు ప్రకటిస్తున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి పరము నుండి వచ్చి కన్యమరియ గర్భాన ఉద్భవించి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మరి చివరిగా 3.5 సంవత్సరాల్లో మరి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి మరి సిలువుపై ఆయన రక్తమును కార్చి మరి మన కొరకు మన పాపముల కొరకు మరి సిలువుపై మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మరి లేచి పునరుత్థానుడై మరి పరమునకు వెళ్ళారండి. ఆయన వెళుతూ ఒక బాధ్యత అనుకోవచ్చు, మనం ఒక ఆజ్ఞ అనుకోవచ్చు. మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ నా రాజ్య సువార్తను ప్రకటించమని చెప్పిన గొప్ప దేవుడండి ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన చెప్పినది నెరవేర్చుట కొరకు మరి మేము అందరము కూడా ఈ రీతిగా మీ పురవీధుల్లో తిరుగుచూ ఆయన సత్య సువార్తను రాజ్య సువార్తను మీకు ప్రకటించున్నామండి. మేము కూడా ఒకప్పుడు మరి లోకములో సంచరించిన వారమే. అయితే నా మట్టుకు నేను లోకంలో తిరుగుతూ నాకు ఇష్టానుసారముగా లోకానుసారముగా నాకు అంటూ నేను అంటూ అనేక పనులను చేసి మరి లాభపడ్డాను, నష్టపడ్డాను. హృదయం నిండుగా వేదన, నెమ్మది లేని స్థితి, ఆనందం లేని స్థితి, సంతృప్తి లేని స్థితి ఎన్నో మారులు నేను అనుభవించున్నానండి. అయితే మీ సమయంలో ఎలాగైతే మీకు నజరుడైన యేసునామమును పరిచయం చేస్తున్నాము, యేసునామమును ప్రకటిస్తున్నాము, సత్య సువార్తను మరి ఎలాగైతే ప్రకటిస్తున్నాము, మరి అదే రీతిగా ఒకరు చెప్పినప్పుడు మరి నేను మరి విని ఆ సత్య సువార్తను మరి విని నా హృదయం అందు ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకులుగా అంగీకరించానండి. ఆ అంగీకరించడమే ఆలస్యం అండి. నా జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి. పోయిన ఆనందము, మరి నేను కోల్పోయిన మరి సంతృప్తి అన్నీ కూడా మరి సమూలంగా నాలోను నేను అనుభవించే స్థితిలోనికి నేను మార్చబడ్డానండి. కనుక ఆ అనుభవాన్ని నేను ఉదయకాలంలో మీతో పంచుకుంటూ నజరుడైన యేసునామమును రక్షించబడండి, ప్రభు అయిన యేసుని స్వీయ రక్షకునిగా అంగీకరించండి. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుని స్వీయ రక్షకునిగా అంగీకరిస్తారో నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడండి దేవుడు. మరి మరణము అనంతరము కూడా మనము జీవించే స్థితి మనం కలిగి ఉన్నామండి. మరణం అనంతరము కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోక మార్గము, రెండవది నరక మార్గము. అంటే సువార్త అంటే ఒక వీధికి కాదు, ఒక గ్రామానికి కాదు, లోకం అంతటా కూడా రక్షణ సువార్త. అనగా దేవుడు లోకముని అంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని అందు విశ్వాసము ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము ఆయన అనుగ్రహించును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే ఏమిటి నిత్య జీవం అంటే ఏంటి అనేది మనుషుడు పాపములో పుట్టి పాపములోనే పెరిగి నాశనానికి సిద్ధమైపోయాడని యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టును. అతను ఈ లోకములోకి వచ్చి శరీరధారి అయ్యి మనిషి కుమారుడిగా ఈ లోకములో అద్వితీయాలు, ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు. అంటే దేవుడు మనుషుడు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుడి దగ్గర నుంచే వచ్చాం, మళ్ళీ మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆయన ఆశపడి మనిషి శరీరం తాల్చుకుని ఈ లోకంలోకి వచ్చారు. వచ్చి తండ్రి వద్దకి ఎలా వెళ్ళాలా అని మనకు నేర్పడానికి తండ్రిని మరుగై ఉన్న దేవుణ్ణి మన హృదయంలోకి నింపటానికి వచ్చాడు, నింపాడు. అయినా ఈ ప్రభుత్వాలు ఆనాడు ఉన్న ప్రభుత్వము యేసుక్రీస్తు వారిని నమ్మకుండా ఆయన మీద చేయిని నేరం మోపి ఆయన హింసలు పెట్టారు, కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు,
సంత ఈదుల్లో నడిపి కేలి చేశారు. అసమంటి అవమానాలు భరించారు, ముఖం మీద ఉమ్మేశారు. అయినా సరే ఆయన ప్రేమని ఈ లోకంలో ఎల్లడి చేయటం కొరకు ఆయన ఓర్చుకుని చిలువలో 3 మేకల మీద ఏలాడి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినమున లేచాడు. ఈరోజు నిన్నటి దినము మనము మంచి శుక్రవారము, శుభ శుక్రవారం అనే ఆ పండుగను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ లోకంలో శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, ఆ గుడ్ ఫ్రైడే అనేది యేసుక్రీస్తును శిలువలో చనిపోయిన దినము. సో యేసుక్రీస్తు ఈ లోకమునకు మనల్ని ప్రేమించి మనము జన్మతా కర్మతా చేసిన పాపం బట్టి దానికి రావాల్సిన శిక్షకు బదులుగా తానే దేవుడే ఈ లోకంలోకి వచ్చినాడు. నీ కొరకు, నా కొరకు, మన పాప విమోచన క్రయధనంగా ఆ యొక్క కల్వరిశిలో తన ప్రాణం పెట్టి, ఆ రక్తం కార్చి ప్రాణం పెట్టినాడు. దేవుడు ఈ లోకానికి వచ్చినాడు, అది సత్యము. అందుకే యేసుక్రీస్తు జన్మను ఆధారం చేసుకొని, తన మరణాన్ని ఆధారం చేసుకొని, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే ఆ చరిత్రను 2గా విభజించినాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు, చరిత్రను 2గా విభజించినాడు అని చరిత్రకారు చెప్తున్నాం. అది సత్యము. దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, పాపం వలన వచ్చే జీవితము మరణము, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తారో వారు రక్షింపబడతారు. నేను పాపిని, తప్పు చేసినాను అని మనం పాపంలో ఒప్పుకునేలా ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ప్రభువైన యేసునందు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. యేసు అంటే రక్షకుడు. మన పాపం మనం ఒప్పుకొని ఆయన ప్రభువుగా అంగీకరిస్తే మనము ఈ లోకంలో సంతోషము, సమాధానంతో జీవిస్తాము. తిరిగి ఈ లోకంలో మన జీవితాన్ని ముగించిన తర్వాత పరలోకంలో దేవునితో పాటు నిత్యత్వం కూడా ఉంటాము. ఇంకా ఈ యొక్క వాక్యం గురించి తెలుసుకోవాలంటే మనకు అడ్రస్ చెప్తారు, ఒక్క నిమిషం గమనించి. ఇక్కడ మీకు సమీపంలో మారుతి నగరు మాజీ ప్రెసిడెంట్ గారి ప్రార్థన మందిరము ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆదివారము 10 గంటలకు ఆరాధన, రేపు ఉదయకాలం 10 గంటలకు ఈశ్వర ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని కూడా యేసే రక్షకుడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు కనుక భూమిగత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. ప్రయాసపడి పారబోసుకుంటున్న సమస్త జిల్లాను నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, పాప క్షమాపణను కలుగజేస్తానని ప్రేమగల రక్షకుడు మరి ప్రేమతో మీకు సెలవిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు ప్రభు అనే పాపిని, యేసు ప్రభు నేను దుర్మార్గుడిని, యేసు ప్రభు నేను పాపములు జీవిస్తున్నాను, ఆ పాపం నుంచి విడిపించని చిన్న ప్రార్థన చేస్తే గొప్ప రక్షణ, గొప్ప శాంతి, గొప్ప సంతోషము, పరలోక రాజ్యంలో నీకు అధికారం దేవుడిచ్చేవాడికి వచ్చినాడు. చిన్న ప్రార్థన గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ప్రభువుని విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప సంతోషం, రక్షణ పొందుదురుగాక. ఇంకా మీరు ఎదుగుగా తెలుసుకోవాలంటే ఇక్కడ సమీపంలో మారుతి నగర్ లోని మాజీ సర్పంచ్ గారు వారి ఇంట్లో వారి ఎంసీఏబో ఆరాధన ఉంటుంది, గృహం ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది. రేపు ఉదయకాలం 10 గంటలకు వారి ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. రండి, దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, లేఖన భాగాలను దీవించండి, ఎన్నో వారిలో రక్షణ కార్యించే మరి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ జీవితంలో నిజంగా శాంతి, సంతోషం అనుభవించాలంటే ఈ లోకంలో గర్వం కానీ, ఈ లోకంలో ఆస్తి కోసం కానీ, ఈ లోకంలో పేరు కానీ, ఘనత కానీ మీకు ఏది ఆ సంతోషాన్ని తెచ్చిపెట్టదు. నిజమైన సంతోషాన్ని ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వడానికి కొరకే తన ప్రాణాన్ని కల్వరిశిలువలో అర్పించినాడు. నిన్నటి దినం మనం చూసినట్లయితే ప్రపంచం అంతటా శుభ శుక్రవారం జరుపుకుంటున్నాం. మంచి శుక్రవారము. ఎవరైనా చనిపోతే మన ఇంట్లో
అశుభంగా ఎంచబడుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకే చనిపోయిన ఆ రోజుని శుభ శుక్రవారంగా మనము జరుపుకున్నాం. ఎందుకంటే నేను చేసిన పాపముల కొరకే, మన పాపముల నుంచి మనం విడిపించడం కొరకే, మన యొక్క పాపంలో ప్రాయశ్చిత్తం కొరకే ఆయన కలవరిలో మన కొరకే ప్రాణం అర్పించినాడు. అదే నువ్వు అనుకోవచ్చు, నేనే తప్పు చేయలేదు, నేనంతా మంచివాడినే, నేను ఏ నేరము చేయలేదు, నేను పాపిని కాదని అనుకోవచ్చు. కానీ నువ్వు ఈ ఏదో పనులు చేసావనో, ఈ లోకంలో ఏదో చేసావనో పాపి కాదు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా చదివిస్తా ఉందంటే, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించినదే అని. అంటే నువ్వు ఈ లోకంలో జన్మించక ముందే పాపవి. మరి ఆ పాపం నుంచి నేను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. నేను చేతులతో చేసిన పాపముల కొరకే ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నేను నడిచిన చెడు నడతల కొరకై ఆయన కాలంలో మేకులు కొట్టబడింది. నేను చేసిన చెడు ఆలోచనల కొరకై ఆయన కళ్ళ మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. చెడిపోయిన మన హృదయాన్ని బాగు చేయడం కొరకై ఆయన యొక్క పక్కలో బల్యపోటు పొడవబడింది. అపవిత్రమైన మన శరీరం ఆయన పరిశుద్ధ పరిస్థితి కొరకై ఆయన పవిత్రమైన శరీరము కొరడాలతో చారలుగా దున్నబడింది. ఆయన తన రక్తంని ఆఖరి బట్టి వరకు నా కొరకే, నీ క్షేమం కొరకే, నా క్షేమం కొరకే, నీకు స్వర్గం ఇవ్వడానికి, నాకు స్వర్గం ఇవ్వడానికి తన రక్తాన్ని అంతా కార్చిన దేవుడు. మరి ఇప్పుడు నేనేం చేయాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని నోరు చెప్పుకొని, దేవుడు మృతుల్లోని ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించేలా నువ్వు రక్షింపబడదువు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒక చిన్న మాట చెప్పండి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా కొరకే మీరు చనిపోయి తిరిగి లేచారని నేను నమ్ముతున్నాను అని ఒక్క చిన్న ప్రార్థన నీ హృదయంలో నువ్వు చేయగలిగితే ఆ నిత్యమైన సంతోషము, నిత్యమైన ఆనందము, నిత్యమైన సమాధానము ఆ దేవుడు నీకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయానుభవంలో కొద్దిగా చెప్పగలిగినాం, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోగలిగితే ఈ పనులు ఉంటాయి. దయచేసి ఒక కొద్ది మాటలు మీ ముందర, యేసు ప్రభు వారి మాటలు మీ ముందర ఉంచాలని మరి ప్రయత్నిస్తాను. దయచేసి చెవికి ఆలకించండి. మరి యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవరిని పేరైతే జీవ గ్రంథములో రాయబడలేదు వారు పరలోక రాజ్యము చేరరు. పరలోక రాజ్యం చేరని ఇక్కడ మన పేర్లు జీవ గ్రంథమే రాయబడి ఉండాలి. మనం ఈ దేశం నుంచి ఇతర దేశమునికి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎలాగ అవసరమో, మరి భూమి మీద మరి బ్యాంక్ అకౌంట్లకి ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎలా అవసరమో, మన పేర్లు మరి పంచాయతీలు ఎలాగ ఎక్కింపబడాలో అలాగే పరలోకం రాజ్యం ఏ మనుషుడైనా చనిపోవాలి. భూమి మీద ఉండేది కొద్ది కాలమే, ఎప్పుడైన తర్వాత చనిపోవాలి. ఇక్కడ శాశ్వత కాలం ఎవరు కూడా జీవించలేరు. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, మనం ఎక్కడికి వెళ్తాం. ఇక్కడ పరలోక రాజ్యం ఒకటి ఉంది, పాతాళం ఒకటి ఉంది. ఈ రెండు ఉన్నాయి. మరి పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు, పాతాళం ఎవరు వెళ్తారు? మనకి రెండు కూడా సిద్ధపాటులో ఉన్నాయి. ఏది వెళ్ళాలని కూడా మన చేతుల్లోనే ఉంటది. ఆయన అంటున్నాడు, ఎక్కడి నుంచి అన్నాడు, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, యేసుప్రభు వారు ఎక్కడికి వచ్చారు. మరి యేసుప్రభు వారు పరలోక రాజ్యంలో, దేవుని స్వరూపంలో పరలోక రాజ్యంలో ఉండవలసిన వాడు భూమి మీదకి కన్యక గర్భాన జన్మించాడు. భూమి మీద జన్మించాడు. అయితే ఎందు నిమిత్తం, నా పాపము నిమిత్తమే. ఇందాడేం చెప్పాను, మన పేర్లు జీవ గ్రంథం మీద రాయబడి ఉండాలని. ఇది ఎలాగా ఒక ప్రాసెస్. యేసుప్రభు వారు ఎందు నిమిత్తం వచ్చాడు. యేసుప్రభు రావడం నిజం, ఇది సత్యం. ఇది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఎలా అంటారో, క్రీస్తు రానకితం అయితే క్రీస్తు పూర్వం అంటారు, క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు శకం అంటారు. ఇదంతా కొంచెం ప్రాసెస్. మరి పరలోక రాజ్యంలో ఉండవలసిన యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, దేవుడు ఒక మనిషిని సృష్టించాడు. ఆ మనుషుడి ద్వారాగా సర్వ మానవాళి మీదకి పాపం వచ్చిందండి. ఇప్పుడు అంటాం కదా, ఇప్పుడు షుగర్ బీపీలు ఉంటాయి. అది ఎలా వచ్చింది, మా తాతగారి షుగర్ ఉంది, మా నాన్నగారి షుగర్ ఉంది, అలాగే వారసత్వంతో ఎలా వచ్చిందో ఇది ఇంతే. సర్వ మానవాళి మీదకి పాపం వచ్చేసిందండి. ఆ పాపము తీసివేయడం వరకే మరి పూర్వతే మరి ప్రతి ఒక్కరు కూడా ఒక మేకను, కోరును, ఎడ్లను బలి ఇచ్చేవారు. ఆ బలి ఇవ్వడం ద్వారాగా మరి కొన్ని పాపములు పోయాయి. ఇప్పుడైతే మరి యేసుప్రభు వారు నా నిమిత్తమే ఆయన రావడమే కాకుండా అనేకమైన శ్రమలు అనిపించాడండి. మరి చేతులకు మేకులు ఎందు నిమిత్తం అంటారు, నువ్వు నీ చేతులతో చేసిన పాపము తీసివేయడం వరకే. మనం ఎన్నో పాపములు చేతులతోటి మరి కాళ్ళతోటి ఎక్కడో నానా విధాలుగా తప్పుడు త్రోవలు తిరుగుతాం కదండి.
ఒక చోట ఉన్న మనుషుడు అంటే ఎక్కడికి మన హృదయంలో చెడు తలంపులు ఉంటే ఆ తలంపులు బట్టి కాళ్ళు ఎక్కడికి నడుస్తుందో తెలియదు. ఆ పాపమును బట్టి కాళ్ళకి సీరులు, చేతులకి మేకులు, తలకి మన తప్పుడు తలంపులు బట్టి తలకి మండల కిరీటం, పక్కన బళ్ళంతో ఇదంతా నా పాపము తీసివేయడం వరకే శిలువలో ఆయన యవ్వనకాల రక్తమంతే చిందింపబడింది. మరి ఎందుకని ఆయన ఏ పాపము లేదండి, ఏ పాపము చేయనప్పటికీ నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడండి. ప్రేమించి ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని, ఏ ఒక్క మనుషుడు నశించిపోకూడదని, ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం చేర్చాలని శిలువలో ఆయన ఎవరి కాల రక్తం అంతా చిందించి శిలువలో మరణించాడు. మరి రక్తం లేకుండా మనుషుడు బతకడం కష్టం. మరి యేసుప్రభువుల రక్తం అంతా కూడా చిందింపబడింది. రక్తం చిందించిన తర్వాత మనిషి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరినైనా కానీ పాతి పెడతారు. పాతి పెట్టి పాతి పెడుతున్నట్టు మరి ఎవరు లేగలేరు. అయితే క్రీస్తు 3వ దినాన నా నిమిత్తమే సమాధిలోంచి తిరిగి లేపబడ్డాడండి. ఆయన పరలోక రాజ్యం గురించి వర్తమానమును మీరు అనుగ్రహించి మహిమనందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం నా తండ్రి. ఆమేన్. My brothers and sisters, today we have come here to give a good news. ప్రియమైన సహోదరులారా, మేము ఈ దినమున మీ యొక్క శుభవర్తమానం తెలియజేయడానికి వచ్చినాం. Today good news you have never heard in your life. ఈ జీవితంలో ఈ దినమున మేము చెప్పబోయే శుభవార్త మీరు ఎప్పుడు వినలేదు. These 3 days, Good Friday and Easter days are going on. ఈ 3 దినములు శుభ శుక్రవారములు ఈస్టర్ సందర్భం జరుపుకుంటున్నాం. Today we are letting you know what is in the Good Friday and what is in by the Easter. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, ఈస్టర్ అంటే ఏంటి, ఈ దినాన మనం చెప్పుకుంటున్నాం. The Bible says, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏదైనా సెలవిస్తున్నది, in this world there is only one God. ఈ లోకంలో ఒక్కరే ఒక దేవుడు ఉన్నాడు. And his name is the Lord Jesus Christ. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. Except him, no other God is there in this world. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. And he is the King of kings, Lord of lords, and the God of gods. ఆయన ఒక్కడే రాజులకు రాజును ప్రభువులకు ప్రభునే ఉన్నాడు. And he is the creator of heaven and earth, and he is the creator of every human being in this world. ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించినటువంటి వాడు. The Bible says by his word only he has made the heaven and earth, he has made everything. అయితే బైబిల్ ఏ విధంగా సెలవిస్తున్నది, ఆయన మాట చొప్పున భూమిని, ఆకాశాన్ని, సముద్రమును కలుగజేసినాడు. God has so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that he has sent his only one son in this world, and his name is the Lord Jesus Christ. అయితే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకములకు పంపెను. In this world no one knows to fear no except the Lord Jesus Christ love. అయితే స్వచ్ఛమైన ప్రేమ, అగాపే ప్రేమ, నిజమైన ప్రేమ ప్రేమించేది యేసుక్రీస్తు ప్రభువారి తప్ప ఇంకెవరు అటువంటి ప్రేమ చూపించలేరు. His love is so great. Before you born in this world, God has loved you, therefore he has created you and me to every person in this world. చూడండి, అనాది కాల సంకల్పం చొప్పునే అంటే భూమి ఆకాశాలను సృష్టించక మునిపే దేవుడు నిన్ను ప్రేమించినాడు. And he has created you and me and to every person in this world. అయితే ఆయన తన సొంత స్వరూపమున నిన్ను నన్ను సృష్టించినాడు. And he has loved you so much ఆయన ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు. that whatever you have done the sins, whatever the world has done the sins, he has taken unto himself. ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం గ్రహిస్తున్నామో, ముట్టుకుంటున్నామో అవన్నీ కేవలం ఆయన చేత సృష్టింపబడినదే. Whatever we have done sin, మనం ఏదైతే పాపం చేసి ఉన్నామో all sins God has taken unto himself. ఆ పాపం మొత్తం ఆయన మీదే ఆయన వేసుకున్నాడు, మన పాపం మొత్తం. And he has died on the cross, poured out his precious blood on the cross, and got buried and raised on third day. ఆ పాపం నిమిత్తమే ఆయన కలవరిశిలలో మానను ఎక్కినాడు. నీ పాపమును నా పాపమును కలవరిశిలలో మాన మీద ఆయన భరించినాడు. In this world no one will die for ourselves. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక్క మనిషి కొరకు, మన కొరకు ఎవరు మరణించరు. Nor wife will die for husband, nor husband will die for wife. No one will die for anyone, but Lord God has died for our sins on the cross. ఒక భర్త భార్య కొరకు గాని, భార్య భర్త కొరకు గాని ఎవరు మరణించరు గాని, అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనందరి కొరకు ఆయన కలవరిశిలలో ఘోరమైన మృతి పొందినాడు. And he is only living God in this world. ఆయన మాత్రమే సజీవుడైనటువంటి దేవుడు, అనగా జీవిస్తున్నటువంటి దేవుడు, చూచుతున్నటువంటి దేవుడు. Except him, no living God is there in this world. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. And my brothers and sisters, మా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, don't harden your heart.
మీ హృదయాన్ని కఠినపరుచుకొనవద్దు. that he loved you so much, therefore he has died on the cross. ఆయన మీకు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మీ కొరకు ప్రాణం పెట్టినాడు. The Bible says, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. after that there is a two ways. తర్వాత రెండు మార్గములు ఉన్నాయి. One is heaven, another is hell. ఒకటి పరలోక రాజ్యము, మరి ఒక నరకము. It's our choice where you want to go in. అయితే దేవుడు మనకు స్వేచ్ఛా హృదయం అనుగ్రహించినాడు. మనం ఏ మార్గము కోరుకుంటే ఆ మార్గము. And just by keeping faith on him, you will have the eternal life, everlasting life, complete life and forever life. చూడండి, ఇంత గొప్ప అద్భుతమైన రాజ్యమును ఆయన కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారానే పరలోక రాజ్యమును మనము పొందగలము. మీకు శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. మా ప్రియమైనటువంటి దేశీయులారా, మీరు ఎక్కడ ఉన్నా ఏ చోటు ఉన్నా కొద్ది నిమిషములు మీ గమనములు శబ్ద యంత్రం వైపు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు ఈ విధంగా సెలవిస్తా ఉంటున్నాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నశించిన దానిని వెదికి రక్షించేవాడిగా ఉంటున్నాడు. నశించిపోతా ఉన్న మనుషులను దేవుడు వెతుకుతా ఉన్నాడు. వెదికే దేవుడు ఇది నాన్న నిన్ను వెతికి నీ ఇద్దరికి మాటలు తీసుకొస్తా ఉంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను మంచిగా ఉన్నాను, నేను పని చేసుకుంటా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకేమి కొదవలేదు, నేను ఎందుకు నశించిపోతాను, నాకే అన్ని బాగానే ఉన్నాయి కదా నువ్వు అనుకుంటున్నావేమో. స్నేహితుడా, గమనించు, ఇది నా భూమి మీద మనిషి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మన ముందు, మన కళ్ళ ముందు మన ప్రియమైన వారు, మన స్నేహితులు, చిన్నలు పెద్దలు మొదలుకొని నేను ఇంటి నాన్న మాట్లాడింటారు, ఇది నాన్న వాళ్ళు కన్ను మూసి వెళ్ళిపోయి ఉంటారు. అయితే కన్ను మూసిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియదు. అనుకుంటారు గాల్లో గాలి మట్టి కలిసిపోతుంది, ఎవరికి తెలుసు అంటామో. కాదు స్నేహితుడా, నీది ప్రియమైన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి కన్ను మూసినప్పుడు రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండోది వచ్చేసి యమగుండం. స్నేహితుడా, ఈ రెండు మనకు అందరికీ తెలుసు, ఇవి అందరికి తెలిసిన సత్యాలే, నేనే కొత్తగా చెప్పట్లేదు. కానీ మంచి చేసిన వాడు, దేవుడు నమ్మిన వాడు పరలోకము మోక్షం వెళ్తాడు, అదే దేవుడు నమ్మని వాడు యమగుండము నరకం వెళ్తారని అన్ని గ్రంథాలు చెప్తా ఉంటున్నాయి. స్నేహితుడా, చనిపోయిన వ్యక్తి ఈ విధంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలుసు, మనకందరికి తెలుసు. కాబట్టి నువ్వు చనిపోతే నశించిపోతావు. నశించిపోతే నీ జీవితం అనేది దేవునితో ఉండాలని దేవుడు ఆశ కనుక నిన్ను ప్రేమించి ఈ మాటలు తెలియజేస్తా ఉంటున్నాడు. స్నేహితుడా, ఇది మతం కాదు, నోటి కాదు, కానీ నువ్వు మోక్షంలో దేవునితో ఉండాలని ఆయన ప్రేమ, నువ్వు యుగాలు సంతోషంగా ఉండాలని ఆయన ప్రేమ గల రక్షకుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు తెలియజేస్తా ఉంటాడు. నిజంగా నువ్వు మోక్షంలో ఉండాలనుకుంటే, నీకు సంతోషం కావాలనుకుంటే, సమాధానం కావాలనుకుంటే, నెమ్మది కావాలనుకుంటే, తృప్తి కావాలనుకుంటే, యుగాలు ఆ మోక్షంలో, పరలోకంలో, వైకుంఠంలో నువ్వు దేవునితో ఉండాలని ఆశపడితే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నమ్మితే చాలు. యేసు ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంట, నా కోసం ప్రాణం పెట్టావంట, నేను నమ్ముతా ఉన్నానయ్యా అని ఒక చిన్న మాట చెప్తే నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. దేవునితో పాటు యుగాలు సంతోషంగా, ఆనందంగా, తృప్తి కలిగి ఉంటావు. అలా నువ్వు నశించిపోకూడదనే, దేవునితో ఉంచుకోవాలనే దేవుడు నిన్ను వెతుకుతా ఉన్నాడు. ఈ మాటలు ఎదుగు తెస్తా ఉంటున్నాడు. స్నేహితుడా, ఈ మాటలు వింటున్నా నీవు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, నిజంగా నువ్వు దేవునితో ఉండాలని ఆశపడితే, నీకు సంతోషం కావాలని ఆశపడితే చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి, చిన్న మాటలు నాతో గట్టి పలుకు. యేసు ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంట, నాకు సంతోషం ఇస్తావంట, నువ్వు దేవుడవని నేను నమ్ముతున్నాను, నాకు సంతోషం ఇయ్యి, మోక్షం ఇయ్యి. స్నేహితుడా, ఈ మాటలు నువ్వు చెప్పింటే ధన్యుడవు, ధన్యురాలవు. ఇలా చెప్పకపోతే నీ శిక్షకు నువ్వే ఉత్తరాది అని మేము తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. హెచ్డి వారు అనండి. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం నాకు ఇష్టం లేదు, మీరు వెళ్లి సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించమని యేసు ప్రభు వారు చెప్పారు. ఎందుకు నశించుకోవడం ఇష్టం లేదు? ఎందుకంటే మరి దేవుడు ఆయన స్వహస్తాలతో మనల్ని భూమి మీద ఉంచాడు. అయితే మనుషుడు తయారు చేయబడ్డాడో దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం అని చెప్పింది.
పాపముల నుంచి జీతం మరణమని బైబిల్ చెప్తుంది. అవునండి, ఏ మనిషికి కూడా పాపము లేనివాడు లేదు. అయితే నేను పాపము చేయలేను అని అనొచ్చు. అయితే ఒక మనిషి దూరగా, ఒక మానవాళి దూరగా సర్వ మానవాళి మీదకి పాపం వచ్చేసిందండి. షుగర్ బీపీలు ఇక్కడ వారసత్వంగా ఎలా వస్తున్నాయో అలాగే ఒక రక్త బీజం దూరగా సర్వ మానవాళి మీదకి పాపం వచ్చింది. ఆ పాపము తీసివేయడం కొరకే పరలోక రాజ్యం నుంచి యేసుప్రభు వారు వచ్చాడు. యేసుప్రభు వారు వచ్చి అది అందరి పాపములు క్షమించాలని. ఇక్కడ ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. మేము కులాని గురించో మతాల గురించో చెప్పడానికి రాలేదండి. ఈ దేశం గురించి ఆ దేశం గురించి చెప్పలేదు. మిమ్మల్ని మతం మారమంటలేదు, మరి మీ కులం మారమంటలేదు. దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుకునేది ఏంటంటే యేసుప్రభు వారి రక్షకుడిని అంగీకరించమని. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిట్ట మధ్యాహ్నం ఇంత చపటలు పడుతూ మరి మీకు యేసుప్రభు వారి గురించి చెప్పడానికి వచ్చాం. యేసుప్రభు వారు అంటే సిలువ వేయబడిన యేసుప్రభు వారిని ప్రకటించడానికి వచ్చాం. నిన్నటి దినాన్న మరి గుడ్ ఫ్రైడే మరి జరుపుకున్నాం ఎంతో సంతోషంగా. ఎందుకంటే మన అందరి నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడని, సిలువలో మరణించాడని. సిలువలో మరణించక మునుపు అనేకమైన కొరడాబొత్తులు, వీపంతా కూడా కొరడాతో దున్నబడింది. మరి ఒక మాట, సపోజ్ ఒక ఇంట్లో ఒక భార్యకి కిడ్నీ పోయింది. ఒక భర్త ఇవ్వగలడా? భర్తకి ఒక కిడ్నీ పాడైపోయింది, మరి భార్య ఇవ్వగలదా? మనలో ప్రేమ లేదు, ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి ఏ మనుషుడు నశించిపోకూడదని మనం నశించిపోసిన ఇష్టం లేక ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడండి. మరి బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారి గురించి చెప్తుంది లేఖనాలు ప్రకారంగా ఆయన భూమి మీదకి వచ్చాడని. ఏ గ్రంథంలో కూడా లేదు ఎవరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని. ఈయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. లేపబడినప్పుడు ఎవరైనా గాడి సపోజ్ ఒక చోట గొడవైంది, ఒక ఆవుని సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత వాళ్ళకి ఏదో గొడవ వచ్చి ఆ బాడీని బయటికి తీశారు. అయితే 3 దినాలు చూస్తే ఆ బాడీ ఉబ్బిపోయింది, కుళ్ళి కంపు పడుతుంది. అయితే ఇక్కడ యేసుప్రభు వారు 3 దినాన్ని లేచినప్పుడు ఏ కంపు కొట్టలేదు. ఎందుకని? ఆయన దేవుడే ఉన్నాడు. ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతామో, ఆయనందు ఎవరైతే నిరీక్షణగా ఆశతో ఎదురు చూస్తారో, విశ్వాసంతో ఎదురు చూస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం చేరతారని బైబిల్ చెప్తుంది. పరలోక రాజ్యం, పాతాళం రెండు మన మందిరే ఉన్నాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నానండి. అయితే నా గురించి నువ్వు బ్రతిమాలుకుంటూ ఏంట్రా అని అనొచ్చు. అయితే నేను లోకంలో నానా విధాలుగా తిరిగేవాడిని, నా ఇష్టానుసారిగా తిరిగేవాడిని, నాకు లేని అలవాటు అంటూ లేదు. నేను ఆ సమయంలో నాకు 2000 యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో నేను చనిపోతే కనుక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు నాకు రక్షణ లేదు, దేవుడు అంటే తెలియదు. మరి ఆ సమయంలో నా కుమారుడా నీ హృదయం నాకిమ్మని దేవుడు అడిగాడు. ఇప్పుడైనా నిన్ను అడుగుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో, నా కుమారుడా నువ్వెంత ఘోర పాపమైనప్పుడు కూడా ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్మని అంటున్నాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అండి. 2000 సంవత్సరంలో మరి కరోనా వైరస్ వచ్చి ఎంతో మంది చనిపోయారు మన ముందరే. అప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతున్నారు, వ్యాక్సిన్ వేయించుకోకపోతే చనిపోతున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతున్నారు. ఏదో విధంగా మనిషికి మరణం అంటూ వస్తుంది. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? యేసుప్రభు వారిని అంగీకరించండి. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటివి వారందరూ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రీతిగా ఈ ఎండవేళ ఇలా మీ మధ్యకు రావడానికి గల కారణం ఏమిటంటే నిజరక్షకుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రేమమయుడు, దయామయుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని మేము తెలియజేయడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలువరి సిలువపై మరణించి పాతిపెట్టబడి 3వ దినాన్న మృత్యుంజయుడే లేచినటువంటి ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని మీతో పంచుకోవడానికి, ఒక దేవుడై ఉండి ఇలా మానవుని కోసం ప్రాణం ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఎవరి కొరకు ఆ త్యాగం చేయాల్సి వచ్చిందో కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి ఇష్టపడి మీ మధ్యకు రావడం జరిగింది. ప్రియులారా, ప్రతి ఒక్కరము కూడా పాపంలోనే జన్మించి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించి ప్రతి ఒక్కరూ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతా ఉన్నారు. అనాదికాల సంకల్పంలో దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేయబడినటువంటి మనము దేవుని ఆజ్ఞకు అతిక్రమించి
ఆయనను ఆయన ఆజ్ఞలను గైకొన్న వాడిగా మానవుడు ఉన్నప్పుడు దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయిన తర్వాత మనకు ఆయనకు వచ్చినటువంటి అడ్డగోడ ఆ యొక్క శాపము పాపము అనే గోడ. తిరిగి ఆయన బిడ్డలంగా మనం నశించుకోవడం ఆయన చిత్తం కాదు, ఆయన చిత్తం లేదు కనుక ఆయనే స్వయంగా తిరిగి ఈ లోకానికి వచ్చి నీవు నేను పొందవలసిన యావత్ శిక్ష అంతా కూడా మన నుండి తొలగించి ఆయన మీద వేసుకుని నీకు నాకు విడుదల కలుగజేయడానికి ఆయనే ఆ కలువరి శిలువపై మరణించి పాతి పెట్టబడి 3వ దినాన్న మృత్యుంజయుడే లేచాడు. ప్రియులరా, దేని కొరకు ఈ కార్యం అంతా చేశాడు అంటే కేవలము నిన్ను నన్ను ప్రేమించిన వారై నిన్ను నన్ను విడుదల చేయడానికి ఆయన యొక్క పరలోక రాజ్యం అనే వైకుంఠం మనకి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దేవుడు నీవు నేను పొందవలసిన శిక్ష అంతా ఆయనే పొంది మనకు విడుదల విమోచన కలుగజేశాడు. దాన్ని బట్టి ఆయన బిడ్డలుగా మనం చేర్చబడి ఈ ఉచితమైన రక్షణ ప్రతి ఒక్కరూ అనుభవించాలని ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ వారు మనసు పాప క్షమాపణ బాప్తిస్మ సాక్ష్యం కలిగి ఉంటారని ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నా. మీ కొరకు చిన్న ప్రార్థన. నా ప్రియమైనటువంటి అయితే నీవెంత ఘోర పాపమైనా సరే దేవుడి విధంగా ఆహ్వానిస్తున్నాడు. నా ఎదుకు వస్తువుని ఎంత మాత్రం శ్రోత్సాను ప్రవీణ యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ యొక్క ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు. గొప్ప శాంతి సమాధానం మీ కలుగు చేస్తాడు. మీ అందరికీ శుభోదనాలు తెలుపుతూ ఉన్నాం. మనమందరము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, కానీ అందరము కూడా అందరికి కావలసింది ఒకటి ఉంది. అదేమిటంటే పరలోకం అనే వైకుంఠం. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్లాల్సిందే. లేని పక్షంలో మరొకటి ఉంది, అదేమిటంటే నిత్య నరకాగ్ని. పిల్లరా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఒక్కసారి గమనించండి, ఇప్పుడున్నటువంటి ఎండ ఉష్ణోగ్రత మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. కానీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి దేవుడెవరో తెలియక అజ్ఞానంలో అవివేకంగా మనం ఉంటే ప్రతి ఒక్కరం కూడా తీర్పులోకి తేబడిన తర్వాత వెళ్ళవలసిన మార్గం ఏమిటంటే అది నిత్య నరకాగ్ని. కనుక ప్రియులరా, ఈ లోకంలో ఒక సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. అంటే ఆత్మ ప్రాణము కలిసి ఉన్నప్పుడే నీ నిర్ణయానికి విలువ ఉంటుంది. ఆ నిర్ణయము నువ్వు తీసుకునే సమయంలో మంచి నిర్ణయం అయితే నీ జీవితాన్ని మారుస్తుంది. లేని పక్షంలో ఆ నిర్ణయం అధిక పాతాళానికి నెట్టివేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక బలాన్ని బట్టి, అందసందాలను బట్టి, రక్త సంబంధాలను బట్టి, మనకు ఉన్నటువంటి ఆస్తులను బట్టి అతిశయించి దేవుడెవరో నిర్లక్ష్యం చేసే ధోరణి అనేక మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి మర్చిపోతా ఉన్నాం, ఏమిటయ్యా అంటే మరణం అనేది ఒకటి ఉంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవేశించే తీరాలి. దాని నుండి తప్పించుకున్న వారు ఎవరూ లేరు. ఈ లోకంలో చాలా మందిని చూస్తా ఉన్నాం. మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోతా ఉన్నారు, సరిపోతా ఉన్నారు. కానీ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ శరీరము వేరైపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడ వెళుతుంది, ఈ శరీరం ఎక్కడ వెళుతుందని ఒకసారి నువ్వు ఆలోచన చేయగలిగితే ఈ యొక్క శరీరము అగ్నికి కానీ లేకపోతే మరి మట్టికి కానీ చేర్చబడుతుంది. మరి ఆత్మ పరిస్థితి ఏమిటని ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే, నువ్వు ఆలోచిస్తే ఈ ఆత్మ యొక్క దేహాన్ని నుండి విడిచిపెట్టిన తర్వాత దీని పరిస్థితి ఏమిటి? మనం ఒక్కసారి అందరి మీద ఉంది ఆ నిర్ణయం, ఆలోచించవలసిన మరి ఆలోచన నిర్ణయం మనం అందరి మీద ఉంది. కానీ ఎవరు కూడా దాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకంలో ఉన్నంతకాలమే ఏవేవో మనం దాచుకోవాలని, సంపాదించుకోవాలని, అనుభవించాలని ఒక అజ్ఞానంతో మానవుడు జీవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కనుక ప్రతి ఒక్కరము కూడా మన నిర్ణయం తీసుకోవాలి. ఏదంటే మన ముఖ్య జీవితంలో జీవించినంత కాలంలో ముఖ్యమైన భాగం ఒకటి ఉంది. అదేమిటంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆయన మార్గంలో ఆయన మార్గాలు ఏమిటో, ఆయన కట్టడలు ఏమిటో, ఆయన ఆజ్ఞలు ఏమిటో మనం తెలుసుకుని ఆ విధంగా జీవించే తీర్మానం నిర్ణయం తీసుకోగలిగితే నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ చుట్టుపక్కల వారు బాగుపడతారు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. కనుక ఆయన అందరినీ ప్రేమించిన దేవుడిగా దేవుడు లోకం ఎంతో ప్రేమించారని ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో శాపంలో పాపంలో జీవిస్తున్నటువంటి మానవుని రక్షించేది ఎవరయ్యా అంటే ఒక యేసు రక్తం మాత్రమే ప్రతి పాపం నుండి మానవుడిని విడుదల విమోచన కలుగజేస్తుంది. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆ యొక్క లోకరక్షకుడు
మరి ఆ పరలోక రాజ్యాన్ని విడిచి పాపలోకానికి వచ్చి ఆ కలువరి సిలువుపై ఎంతో వేదన పొంది శిక్ష పొంది మరి ఆ కలువరి సిలువు మరణించి పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడు లేచాడు. అది ఎవరి కొరకు నువ్వు ఆలోచిస్తే కేవలము నీ కొరకు నా కొరకు, కేవలము నీవును పొందవలసిన శిక్ష అంతా తప్పించడం కొరకే ఆయనే ఆ శిక్ష నుండి మనల్ని విడుదల విమోచన కలుగజేసి తిరిగి ఆయన బిడ్డలుగా ఆయన కుమార్తెలుగా చేర్చుకోవడానికి ఆ నిజరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా గమనించండి, ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ఎండవేళ ఎందుకు చెప్తున్నామో ఈ మాటలు మీరు గ్రహించగలిగితే, ఈ మాటలు ఒకసారి మీరు ఆలోచించగలిగితే జవాబు మీ పక్కనే ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం మార్చుకుంటారని మరి యొక్క దేవునికి అంగీకారంగా జీవిస్తారని ఈ మాటలు ముగిస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మీరు ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి మారుతి నగర్ ఎదురుగా మరి మాజీ సర్పంచ్ శర్రారాము గారి ఇంట్లో మరి యెరూషలేము ప్రార్థనా మందిరము మరి యథావిధిగా ఆరాధనలు కూడికలు జరుగుతున్నాయి కనుక మీరు అక్కడ రాగలిగితే అక్కడ దైవ సేవకులు ఉంటారు. చక్కగా మీ లోతైన సత్యాలు మరి నివృత్తిపరుస్తారు. మరి చక్కగా వెళ్లి తెలుసుకుని మరి నిజరక్షకుడు ఎవరో తెలుసుకుని మీరు అంగీకరిస్తారని విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మీ కొరకు నా ప్రియమైనటువంటి అయితే నీవెంత ఘోర పాపమైనా సరే దేవుడి విధంగా ఆహ్వానిస్తుంటున్నాడు. నా ఎద్దకు వచ్చు అని ఎంత మాత్రం ప్రోత్సహించాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ యొక్క ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారు. గొప్ప శాంతి సమాధానం మీకు కలుగజేస్తాడు. మీ అందరికీ శుభోదనాలు తెలుపుతూ ఉన్నాం. మనమందరము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, కానీ అందరము కూడా అందరికి కావలసింది ఒకటి ఉంది. అదేమిటంటే పరలోకం అనే వైకుంఠం. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్లాల్సిందే. లేని పక్షంలో మరొకటి ఉంది, అదేమిటంటే నిత్య నరకాగ్ని. ప్రియులరా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఒక్కసారి గమనించండి, ఇప్పుడున్నటువంటి ఎండ ఉష్ణోగ్రత మనం తట్టుకోలేకపోతా ఉన్నాం. కానీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి దేవుడెవరో తెలియక అజ్ఞానంలో అవివేకంగా మనం ఉంటే ప్రతి ఒక్కరం కూడా తీర్పులోకి తేబడిన తర్వాత వెళ్ళవలసిన మార్గం ఏమిటంటే అది నిత్య నరకాగ్ని. కనుక ప్రియులరా, ఈ లోకంలో ఒక సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. అంటే ఆత్మ ప్రాణము కలిసి ఉన్నప్పుడే నీ నిర్ణయానికి విలువ ఉంటుంది. ఆ నిర్ణయము నువ్వు తీసుకునే సమయంలో మంచి నిర్ణయం అయితే నీ జీవితాన్ని మారుస్తుంది. లేని పక్షంలో ఆ నిర్ణయం అధిక పాతాళానికి నెట్టివేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక బలాన్ని బట్టి, అందసందాలను బట్టి, రక్త సంబంధాలను బట్టి, మనకు ఉన్నటువంటి ఆస్తులను బట్టి అతిశయించి దేవుడెవరో నిర్లక్ష్యం చేసే ధోరణి అనేక మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కటి మర్చిపోతా ఉన్నాం, ఏమిటయ్యా అంటే మరణం అనేది ఒకటి ఉంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవేశించే తీరాలి. దాని నుండి తప్పించుకున్న వారు ఎవరూ లేరు. ఈ లోకంలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. కానీ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ శరీరము వేరైపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడ వెళుతుంది, ఈ శరీరం ఎక్కడ వెళుతుందని ఒకసారి నువ్వు ఆలోచన చేయగలిగితే ఈ యొక్క శరీరము అగ్నికి కానీ లేతే మరి మట్టికి కానీ చేర్చబడుతుంది. మరి ఆత్మ పరిస్థితి ఏమిటని ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే, నువ్వు ఆలోచిస్తే ఈ ఆత్మ యొక్క దేహాన్ని నుండి విడిచిపెట్టిన తర్వాత దీని పరిస్థితి ఏమిటి? మనం ఒక్కసారి అందరి మీద ఉంది ఆ నిర్ణయం, ఆలోచించవలసిన మరి ఆలోచన నిర్ణయం మనం అందరి మీద ఉంది. కానీ ఎవరు కూడా దాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకంలో ఉన్నంతకాలమే ఏవేవో మనం దాచుకోవాలని, సంపాదించుకోవాలని, అనుభవించాలని ఒక అజ్ఞానంతో మానవుడు జీవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కనుక ప్రతి ఒక్కరము కూడా మన నిర్ణయం తీసుకోవాలి. ఏదంటే మన జీవితంలో జీవించినంత కాలంలో ముఖ్యమైన భాగం ఒకటి ఉంది. అదేమిటంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆయన మార్గంలో ఆయన మార్గాలు ఏమిటో, ఆయన కట్టడలు ఏమిటో, ఆయన ఆజ్ఞలు ఏమిటో మనం తెలుసుకుని ఆ విధంగా జీవించే తీర్మానం నిర్ణయం తీసుకోగలిగితే నీ జీవితం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ చుట్టుపక్కల వారు బాగుపడతారు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. కనుక ఆయన అందరినీ ప్రేమించిన దేవుడిగా దేవుడు లోకం ఎంతో ప్రేమించారని ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో శాపంలో పాపంలో జీవిస్తున్నటువంటి మానవుని రక్షించేది ఎవరయ్యా అంటే ఒక యేసు రక్తం మాత్రమే ప్రతి పాపం నుండి మానవుడిని విడుదల విమోచన కలుగజేస్తుంది. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆ యొక్క లోకరక్షకుడు
మరి ఆ పరలోక రాజ్యాన్ని విడిచి పాపలోకానికి వచ్చి ఆ కలువరి సిలువుపై ఎంతో వేదన పొంది శిక్ష పొంది మరి ఆ కలువరి సిలువు మరణించి పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడు లేచాడు. అది ఎవరి కొరకు నువ్వు ఆలోచిస్తే కేవలము నీ కొరకు, నా కొరకు, కేవలము నీవును పొందవలసిన శిక్ష అంతా తప్పించడం కొరకే ఆయనే ఆ శిక్ష నుండి మనల్ని విడుదల విమోచన కలుగజేసి తిరిగి ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా చేర్చుకోవటానికి ఆ నిజరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, గమనించండి, ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ఎండవేళ ఎందుకు చెప్తున్నామో ఈ మాటలు మీరు గ్రహించగలిగితే, ఈ మాటలు ఒకసారి మీరు ఆలోచించగలిగితే జవాబు మీ పక్కనే ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం మార్చుకుంటారని, మరి యొక్క దేవునికి అంగీకారంగా జీవిస్తారని ఈ మాటలు ముగిస్తూ మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మీరు ఇంకా లోతైన విషయాలు తెలుసుకోవాలంటే దగ్గరలో ఉన్నటువంటి మారుతి నగర్ ఎదురుగా మరి మాజీ సర్పంచ్ శర్రారాము గారి ఇంట్లో మరి యెరూషలేము ప్రార్థనా మందిరము మరి యథావిధిగా ఆరాధనలు కూడికలు జరుగుతున్నాయి కనుక మీరు అక్కడ రాగలిగితే అక్కడ దైవ సేవకులు ఉంటారు. చక్కగా మీ లోతైన సత్యాలు మరి నివృత్తిపరుస్తారు. మరి చక్కగా వెళ్లి తెలుసుకుని మరి నిజరక్షకుడు ఎవరో తెలుసుకుని మీరు అంగీకరిస్తారని విశ్వసిస్తూ ఈ మాట వచ్చినారు. ఎట్లనగంటే మన తలపైన ముళ్ళ కిరీటము, అరచేతిలో మొలలు, ఒళ్ళంతా దున్నపడుతూ వచ్చింది. మరి అదే విధంగా అరికాల మొలలండి. ఈ విధంగా ఆయన ఎంతో బాధపడి మన పొందవలసిన శిక్ష యావత్తు ఆయన పొందుతూ వచ్చినాడు. మన శరీరంతో ఎన్నో పాపాలు చేసి ఉంటాం. మనం చేసే పాపాలన్నిటికీ ఆయన శిక్ష పొందుతూ వచ్చినాడు. ఎంతో మన భయంకర వేదన, ఆ బాధ మనం ఒక చిన్న దెబ్బ తాకితేనే మనం తట్టుకోలేము, ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేము. అలాంటిది ఆయన మనం పొందవలసిన శిక్ష యావత్తు అంతా పొందుతూ వచ్చినాడు. ఎంతో ఘోరమైన బాధ అది ఒక సిలువను మోవాల్సింది ఒక తప్పు చేసిన వారో ఎవరో కానీ ఆయన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి రిక్తులుగా ఈ లోకానికి వచ్చి మానవ శరీరం ఎత్తి మానవ రూపంగా పుట్టి మరి నీ కొరకు నా కొరకు అంత శిక్ష పొందుతూ వచ్చినాడు. అది శిక్ష ఎందుకంటే పాపం బట్టి ఆ శిక్ష పొందుతూ వచ్చినాడు. ఎందుకంటే పాపం నుంచి విడుదల చేసేందుకు. మన పాపం నుంచి విడుదల పొందితే ఏమవుతుంది, పాపం నుండి ఏమవుతుంది అంటే మనం ఈ లోకం విషయం తర్వాత 2 మార్గాలు ఉంటాయండి. చాలా మంది ఏమంటారు అంటే ఆ మార్గాలు ఎవరు చూశారు, ఎవరు విన్నారు, ఎవరు కనిపెట్టారు, నువ్వు చూసావా నేను చూసావా అని అంటాం. కానీ ఆ మార్గాలు నిజమే అండి. మన పాపలను బట్టి మనకి నరకం ఉంటుంది, మన మంచి ప్రవర్తన బట్టి మంచి జీవితాన్ని బట్టి పరలోక రాజ్యం ఉంటుంది. అయితే పరలోక రాజ్యం ప్రవేశించాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారి యుద్ధకు వచ్చి ప్రభుని పాపినని అడిగిన మన పాపాలు చింపబడతాయి. లేదు మనం అదే మన పాపంలో పడిపోయి చెడిపోయి నశించిపోయి అదే విధంగా మనం మరణిస్తే ఆ నిత్య అగ్ని ఉంటుందండి. ఇప్పుడు మేము ఎండలో నడుచుకుంటూ వస్తున్నాము, కొద్దిసేపటికి మాకు ఎంతో చెమటలు అలసట నీరసంగా ఉంటుంది. కానీ అదే విధంగా మనం ఆ యొక్క నరకంలో మనకి ఏ విధంగా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. మనకి కనీసం ఎండ కొంచెం నీడైన ఉంటుంది, కొంచెం ఏదైనా ఉంటుంది. కానీ ఆ యొక్క నరకం ఏ విధంగా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది అండి. అసలు మనకి తాగడానికి నీరు కూడా ఒక నీటి చుక్క కూడా ఇవ్వరు. ఆ పరలోక రాజ్యానికి మన నరకానికి మధ్యలో ఒక పెద్ద నది ప్రవహించేది ఉంటుంది. ఇక్కడ వారు అక్కడి పోరు, అక్కడ వారు ఇక్కడి పోరు. అయితే ఆ నరకం బాధ విడుదల పొందేందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మన పాపం మనం యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకోలేదు. ఆ పాపాలు క్షమింపబడినప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోక రాజ్యం ఉంటాము. ఆ పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందంటే అక్కడ సంతోషము, ఆనందము, ఆ ప్రభుత్వం పాటు ఆరాధించేవారు కానీ ఆయనతో పాటు కూర్చునేవారు కానీ ఆయనతో ఉండేవారు ఉంటాము. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప సంతోషాన్ని మనకి ఈ లోకం ఉన్నప్పుడు ఇచ్చే మనకి అనుగ్రహించాలని చెప్పి మనకి యేసు ప్రభు వారి వాక్యంలో చెప్తున్నారండి. అయితే అదే విధంగా కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో మారు రాబోతున్నారండి. అది ఆ 2వ రాకడలో ఎవరైతే ఆయన యుద్ధ నిరీక్షణ గలవారే, విశ్వాసం గలవారే, రక్షణ పొంది ఉంటారో వారు ఎత్తబడి వారు ఉంటారు. అవి ఎత్తబడినప్పుడు ఏంటంటే ఆయనతో పాటు ఆ రాజు ఉండేవారు ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించేలా ఈ గొప్ప రక్షణను పొందేవారు ఉంటాము. ఈ సంతోషాన్ని, ఆనందాన్ని మనము మన జీవితాల్లో చూసేవారు ఉంటాము. మనకి ఈ లోకంలో దుఃఖాలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. కానీ ఆ దుఃఖాలకి సమాధానము, శాంతి, సమాధానం గురించేవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చినారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు ప్రవేశింపలేరని చెప్తూ వచ్చినారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ప్రతి ఒక్క కష్టాల్లో, జీవాల్లో మనకి శాంతి, సమాధానం గురించి ఆయన మాట్లాడేవాడుగా ఉంటూ వస్తున్నాడు. మనం ఏదైనా అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతారండి. ఆయన మనతో మాట్లాడినప్పుడు మనకు సమాధానం మన గురించి వారికి ఉంటున్నారు. అయితే మనకి అయితే ప్రయాసపడి భారం వస్తున్న జనం నా యొద్ద నీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తూ వచ్చినాడు. ఆయన మనకి విశ్రాంతి కలుగజేసే వారికి ఉన్నారండి. ఏదో భారం పెట్టి దుఃఖాలు పెట్టి కష్టాలు పెట్టాలని కాదు, కానీ మనకి శాంతి సమాధానం మన గురించి వారికి ఉన్నారు. ఈ యొక్క శాంతి సమాధానం మనకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మనం అడిగిన ప్రభువా నన్ను క్షమించండి, నన్ను రక్షించండి అని చెప్పి నా పాపి నేను ఒప్పుకోలేలా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్షణ దయచేసేవారు గాను, శాంతి సమానంగా ఇచ్చేవారు గాను, నీతో మాట్లాడేవారు ఉంటారండి. ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నిండి వారిని గొప్ప రక్షణ పొందేదారు చెబుతున్నాము. మనము తెలుసుకోవలసిన విషయము ఏమిటంటే
మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నష్టాలు చూస్తూ ఉంటాం. అంటే ఈ లోకంలో జరిగేటువంటి నష్టాలు, ఒకానొక రోజు మనము కరోనా ఏ విధంగా ఉందో చూసాము. ఒకానొక దినంలో మన యొక్క ఈ లోకంలో జరిగినటువంటి భూకంపాలు కానీ, ఈ లోకంలో జరిగినటువంటి నష్టాలు కానీ, ఈ లోకంలో జరుగుతున్నటువంటి మారణ హోమాలు కానీ, ఇవన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాము. కానీ మన యొక్క జీవితము, మన పాపపు జీవితము మనము కొనసాగించేటువంటి వారుగానే ఉంటున్నాము. ఏ మాత్రమును ఈ యొక్క నష్టాన్ని ఎవరు కూడా గుర్తించలేనటువంటి వారుగా ఉంటూ మన యొక్క జీవితాన్ని పాపం జీవితంలోనే నడిపించుకుంటూ ఉంటున్నాము. కారణం ఏంటంటే ఎవరు చెప్పేవారు లేరు. కానీ ఈరోజు మీ దగ్గరికి వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు సువర్తమానము, సువార్త. అంటే యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు, ఈ యొక్క పాపాల నుంచి విమోచించే దేవుడు. నేను ఉన్నాను అని అప్పుడప్పుడు మన మధ్యకు కరువులు, భూకంపాలు, ఇలాంటి కరోనా లాంటి తెగుళ్లను మన మధ్యకు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుంటాయంటే అవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈ యొక్క జీవితంలో అన్నీ కూడా మన యొక్క మేలు కొరకే, అంటే దేవుణ్ణి ఎరిగేటందుకే, దేవుని గుర్తించేటందుకే ఇవన్నీ వస్తున్నాయి. కానీ అది కారణం ఎందుకని అంటే మనము దేవుణ్ణి గుర్తించాలి. ఎవరు మన యొక్క భూలోకాన్ని సృష్టించారు, ఎవరు ఈ లోకాన్ని శాసించబోతున్నారు, ఎవరు ఈ లోకంలో ఇటువంటి నష్టాలు, కరోనా, భూకంపాలు, తుఫానులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి? మన యొక్క పాపముల నిమిత్తము మనం ప్రాయశ్చిత్తం పొందకపోవడంలోనే ఈ యొక్క మనం మారణ హోమాలు, ఈ యొక్క నష్టాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుణ్ణి గుర్తించకుండా మనము వ్యర్థమైన వాటి మీద మన యొక్క దృష్టిని నిలపడమే. దయచేసి అందరూ గమనించండి. ఇదిగో మనము రీసెంట్ గానే చూసాము, అమెరికాలోని లాస్ ఏంజల్స్ ఆ యొక్క లోకంలో ఎంతో పాపంలో మునిగిపోయి పాపంలో వాళ్ళు జీవిస్తూ ఉండగా ఆ యొక్క వారు సంపాదించినటువంటి ఎంతో సుందరమైనటువంటి నగరము ఒక్క క్షణంలో దేవుడు ఆ యొక్క ఉగ్రత చేత ఏం చేశాడు? నాశనం చేశాడు. దయచేసి గమనించండి. మనము కూడా మన యొక్క జీవితాలను, మన యొక్క ఈ లోకాన్ని రక్షించాలి అని అంటే దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మనము దేవుణ్ణి ఎరగాలి. మన యొక్క పాపము జీవితాన్ని వదిలేసి మన యొక్క జీవితంలో నిజమైన పరిశుద్ధమైన యొక్క మార్గమును మనము గుర్తించాలి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ యొక్క పరిశుద్ధమైన జీవితం మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉందని చెప్పేసి ఈ యొక్క రక్షణ సువార్తను ప్రతి ఒక్కరు అంగీకరించి మారు మనస్సు పొంది ఈ దేవుణ్ణి అంగీకరించవలసింది వేడుకుంటూ నా ప్రార్థన. ప్రకటించడానికి యొక్క దేవుని యొక్క సువార్తని భారం మా మీద ఉంచినాడు కాబట్టి యొక్క సువార్తని మాటను ప్రకటించడానికి మేము ఈ మధ్యకు వచ్చిన ఒకప్పుడైతే మేము కూడా పాపము చేతను, అపరాధము చేతను ఈ లోకంలో పడి చెడి ఉన్న వారిమి, దేవుడు అంటే ఎరుగక అహంకారంతోనూ కోపంతోనూ ఎరవేగిన వారిమి, దేవుని మాట వినక అనేక విషయాల్లో పాలుపంపులు పొందిన వారిమి, ఆయన మాట లక్ష్య పెట్టగా మా ఇష్టసారంగా తిరిగినప్పుడు కూడా మా యొక్క జీవితాలు దేవుడు మమ్మల్ని పట్టుకుని ఈ విధంగా రక్షించుకుండి సువార్తని భారము మా మీద ఉంచి మాటల్ని ప్రకటించాలని, ఇక ఈలోని ఆనందాన్ని అందరూ కూడా పొందుకోవాలని, ఇక మన కొరకు ఆయన మానవ జన్మెత్తి ఆయన మానవుడిగా ఈ లోకంలో పుట్టి కన్యక మరియ గర్భాన్ని ఆయన పుట్టి నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఎన్నో శ్రమలు నిందలు పొంది ఆ శిలువలో ఎన్నో శ్రమలు పడ్డాడు. 3 మేకుల మీద వేలాడబడుతూ వచ్చాడు. అయితే ఆయన నోటి మాట వల్ల సృష్టి అంతా కూడా సృష్టించబడింది. మానవుని అవుతే మట్టుకు ఒక మట్టి తీసి ఆయన స్వరూపంగా చేసి ఆయన జీవాత్ముడు అయిన మానవుడు ఆ యొక్క ఏదోని తోటలో ఆనాడు అవ్వ ఆదాము తినద్దన్న పండు తీసి ఆ యొక్క దేవుని యొక్క మాటకి లోబడక దేవునికి మానవుడికి దేవునికి మధ్య పాపమని గోడ ఎడబాటు అనేది వచ్చింది. అప్పుడు మానవుడు శపించబడి భూమి మీదకు పడ్డాడు. అయితే దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేక, మానవుడు నశించిపోవడానికి దేవుడికి ఏమాత్రం ఇష్టం లేక ఆయన మానవుడిగా ఆయన ఈ లోకంలో 2024 సంవత్సరాలు ఆయన జీవిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా ఆయన రీతి, ఆయన మార్గము, ఆయన రాజ్యము, దారి మతం అంతా కూడా మానవుడికి చూపించే రీతిగా ఆయన జీవించాడు. ఈ లోకంలో సృష్టికర్తను మర్చి సృష్టాన్ని పూజించేవారుగానే మనం ఉన్నాం. అయితే
మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తం చేత మన పాపాలు పోవాలని ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. అయితే ఆయన రాజ్యంలో అందరూ ఉండాలని ఆయన కృపాకాలంలో మనం జీవించేవారుగానే ఉన్నాం, రాకడ సమీపంలో ఉన్నాం. అయితే ప్రాణము శరీరము కలిసినప్పుడే ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఎరగాలి, ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రాణము శరీరము వేరైనప్పుడు మనకి శరీరము మన్నులో మన్ను అవుతుంది, అగ్నికి ఆవుతవుతుంది. ఒక ఆత్మగతి సావతి లేదు, ఒక పైన పరలోకం ఉంది, నరకం ఉంది. అయితే ఆ రెండిట్లో కూడా ఏది కావాలని తెలుసుకొని దేవుడు సెలవిస్తున్నాడు. ఏక మార్గము పరలోకం అని మతము కాదు, కానీ ఆ మార్గము మీకు చెప్పడానికి, మీకు తెలియజేయడానికి, ఆ మార్గంలో నడవాలని మేము ఈ రీతిగా మీ మధ్యకి వచ్చి ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధమైన మాటలు మా మాటలు కాదు, ఇవి ఎవరో చెప్పమన్న మాటలు కాదు, కానీ దేవుని కొరకు మేము కూడా అప్పుడైతే కూడా ఈ లోకంలో తిరుగులాడుతున్నప్పుడు కూడా దేని అందు కూడా మేము ఆనందించేవాడుగా లేవు. భూమి మీద ఎన్ని సంపాదించినప్పుడు కూడా, వెండి బంగారం సంపాదించినప్పుడు కూడా ఒకనాడు మానవుడికి మరణం అనేది వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు. కానీ లేక మరణం వచ్చినప్పటికీ మనం ఎలాగొత్తు పుట్టాం అలాగే పోయేవారుగానే ఉన్నాం, ఏమీ తీసుకెళ్లేవారుగా లేవు. అయితే ఆ యొక్క పరిశుద్ధిగా ఆయన్ని ఎరిగి ఆయన రక్షణ పొంది మనం మరణిస్తే ఆయన రాజ్యంలోకి చేరుకుంటాం, ఆయన కృపలో ఉంటాం. అయితే నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఉండాలని ఎంతో శ్రమ పడుతున్నాడు. అయితే ఈ మాటలన్నీ కూడా ఈ మధ్యకి మేము చెప్పడానికి వచ్చాం. తీసుకొచ్చారు. చెప్పబడిన సువార్త, పంచిన పత్రికలు, పాడిన పాటలు, చేయబడిన ప్రార్థన నీరు కట్టి ముద్రించి ఫలింపులోకి తీసుకొచ్చి ఈ పరిచర్య ద్వారా కొన్ని ఆత్మలైన రక్షింపబడి యెరూషలేముకు వచ్చేటట్టు సహాయం చేయమని, దాసురాలు విశ్వాసాన్ని కనపరచమని, అలా సాయంత్రం కూడా సువార్త చేయాలి, మీ చిత్తానుసారంగా జరగటానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతు యేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతు యేసు ప్రభువా, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడెదా. బోలో చెప్పు. बोलो प्रभु क्रीस्तु महाराज को జై. లోక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికి, ఎంతవరకు సువార్తలో సహాయం చేసిన యేసు క్రీస్తు ప్రభువారికి, యెరూషలేము ప్రార్థన మందిర నివాసి యేసు క్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అన్నం అయ్యి అన్నం సరిపోదు కదా, రైస్ కొంచెమే పెట్టారు. అన్నా కర్రీ వేసుకోలేదు ఆయన. జాన్ మార్క్ అన్నకి కర్రీ ఏం చేయలేదు నువ్వు. కర్రీ ఉందండి, కర్రీ
489 కదా